ఆ తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలా మీరు. ఇక్కడ కక్ష్యా వేగము అని అంటారు. సో ఒకటి పలాయన వేగం, దీన్ని ఎస్కేప్ వెలాసిటీ అని అంటారు. ఎస్కేప్ వెలాసిటీ దీని విలువ ఎంత? 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్. ఇది పలాయన వేగం. పలాయన వేగం అంటే ఏంటి? ఇది భూమి. ఈ భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి రాకెట్ కక్షల్లోకి వెళ్ళడానికి అవసరమైనటువంటి వేగం. సో దీన్ని మనం ఏమంటారంటే ఎస్కేప్ వెలాసిటీ అని అంటారు, విఈ. సో విఈ ఈజ్ ఈక్వల్స్ టు 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్. ఈ వాల్యూ గుర్తుపెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇంకొక వేగం అవసరం అవుతుంది. ఇక్కడ రాకెట్ కక్షల్లోకి చేరింది. కక్ష అంటే ఆర్బిట్. ఈ ఆర్బిట్ లోకి చేరిన తర్వాత ఇది రాకెట్, ఇది శాటిలైట్, ఉపగ్రహం. సో భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి కక్షల్లోకి చేరడానికి అవసరమయ్యేటువంటి వేగాన్ని ఏమంటారు? పలాయన వేగం అని అంటారు, ఎస్కేప్ వెలాసిటీ అంటారు. ఆ తర్వాత కక్ష్యా వేగం, దీన్ని మనం ఆర్బిటాల్ వెలాసిటీ అని అంటారు. ఆర్బిటాల్ వెలాసిటీ, దీన్ని వివో అని అంటాం. సో ఇది 7.9 కిలోమీటర్స్ పర్ సెకండ్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ ఏంటి కక్ష్యా వేగం అంటే? సో ఎస్కేప్ వెలాసిటీ, భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి తన కక్షలోకి చేరింది ఉపగ్రహం. ఆ కక్షలోకి చేరిన తర్వాత ఉపగ్రహము ఆ కక్షలలోని తిరుగుతూ ఉన్న భ్రమణం చేయడానికి, సో ఆ కక్షల్లోని ఉండడానికి అవసరమైనటువంటి వెలాసిటీని ఏమంటారంటే కక్ష్యా వేగం అంటారు, ఆర్బిటాల్ వెలాసిటీ అంటారు. ఈ రెండు వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్. ఇక్కడ కక్ష్యా వేగము ఆర్బిటాల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 7.9 కిలోమీటర్ పర్ సెకండ్ అనమాట. ఓకే, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలా. జస్ట్ ఒకసారి చూడండి. రాకెట్ అంటున్నాం, దీని ఉపగ్రహ వాహక నౌక అని అంటున్నాము. రాకెట్ అంటే ఉపగ్రహాలను ఒక స్థిరమైనటువంటి తన కక్షల్లోకి తీసుకువెళ్ళడానికి అవసరమయ్యేటువంటి వాహనాన్ని మనం ఏమంటున్నామంటే రాకెట్ అని అంటారు. సో దీన్నే మనం శాటిలైట్ లాంచ్ వెహికల్ అని అంటారు. ఈ రాకెట్ యొక్క ప్రయోగము న్యూటన్ యొక్క 3వ గమన పైన ఆధారపడి జరుగుతుంది. సో ఇక్కడ రెండు పదాలు గుర్తుపెట్టుకోవాలా మీరు రాకెట్ ప్రయోగానికి సంబంధించి. ఒకటి పలాయన వేగము అని అంటాము, ఎస్కేప్ వెలాసిటీ. అదే విధంగా కక్ష్యా వేగం అంటాము, ఆర్బిటాల్ వెలాసిటీ అని అంటారు. ఇక్కడ ఎస్కేప్ వెలాసిటీ, పలాయన వేగం అంటే ఏంటంటే భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి రాకెట్ ఉపగ్రహాలను కక్షల్లోకి ప్రవేశపెట్టడానికి అవసరమయ్యేటువంటి వేగాన్ని ఏమంటారు? పలాయన వేగం, ఎస్కేప్ వెలాసిటీ అంటారు. దీని విలువ 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్. అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మాకు కక్ష్యా వేగము అని అంటారు. కక్ష్యా వేగము అంటే ఆర్బిటాల్ వెలాసిటీ. సో ఉపగ్రహాలు కక్షల్లోకి చేరిన తర్వాత ఆ ఉపగ్రహాలు పరిభ్రమించడానికి లేదా ఉపగ్రహాలు తిరగడానికి అవసరమయ్యేటువంటి వేగాన్ని ఏమంటారంటే దీన్ని ఆర్బిటాల్ వెలాసిటీ, కక్ష్యా వేగం అంటారు. దీని విలువ 7.9 కిలోమీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది. ఈ రెండు పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ పేలోడ్ అని అంటున్నాం. పేలోడ్. సో ఇక్కడ పేలోడ్ అంటే చూడండి, మనం రాకెట్లను ఉపయోగించి అంతరిక్షంలోకి ఉపగ్రహాలను కానీ వ్యోమగాములను కానీ స్పేస్ షటిల్స్ ని కానీ స్పేస్ క్రాఫ్ట్స్ కానీ వీటిని పంపిస్తున్నాం. వీటినే మనం పేలోడ్స్ అని అంటాం. రాకెట్ల సహాయంతో అంతరిక్షంలోకి పంపించబడేటువంటి వస్తువు. సో ఎనీ ఆబ్జెక్ట్ సెంట్ ఇంటూ ద స్పేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ రాకెట్ ఈ కాల్డ్ యాజ్ పేలోడ్. రాకెట్ల సహాయంతో అంతరిక్షంలోకి పంపించబడేటువంటి ఏ వస్తువునైనా కూడా మనము పేలోడ్ అని అంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఉపగ్రహాలు, శాటిలైట్స్, ఆస్ట్రోనాట్స్, వ్యోమగాములు, స్పేస్ షిప్స్ అని అంటారు. స్పేస్ షిప్స్. సో ఉపగ్రహం శాటిలైట్స్ పంపిస్తున్నాం, ఆస్ట్రోనాట్స్ వ్యోమగాములను పంపిస్తున్నాం, అదేవిధంగా స్పేస్ షిప్స్ ఉపగ్రహ నౌకలు. వీటిని మనం ఏమంటాము?
పేలోడ్స్ అని అంటున్నాం, పేలోడ్స్ అని అంటున్నాం. ఓకే, రైట్ అది. ఆ తర్వాత నెక్స్ట్ పెరీజీ, అపోజీ, ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోవాలా. సో ఇక్కడ పెరీజీ అంటున్నాం. సపోజ్ ఇక్కడ మనకు కక్షలు ఉన్నాయి. కక్షల్లో రెండు రకాల కక్షలు ఉంటాయండి. ఓకే, కక్ష అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపగ్రహము భూమి చుట్టూ పరిభ్రమించేటువంటి దిశనే మనం ఏమంటానంటే కక్ష అని అంటారు. ద పాత్ ఫాలోడ్ బై ఎ శాటిలైట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్బిట్ అని అంటారు కక్ష. మన కక్షలు రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి వృత్తాకార కక్ష, సర్కులార్ ఆర్బిట్ అని అంటారు. అదే విధంగా ఎలిప్టికల్ ఆర్బిట్ అని అంటారు. ఎలిప్టికల్ ఆర్బిట్, దీన్ని దీర్ఘ వృత్తాకార కక్ష, దీర్ఘ వృత్తాకార కక్ష అని అంటారు. ఎలిప్టికల్ ఆర్బిట్ అని అంటారు. సో ఇక్కడ సర్కులర్ ఆర్బిట్ తీసుకుంటే ఈ సర్కులర్ ఆర్బిట్ లో సెంటర్ నుంచి మనకి డిస్టెన్స్ ఎక్కడ తీసుకున్నా కూడా ఒకే రకంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఎలిప్టికల్ ఆర్బిట్ తీసుకున్నాం అనుకోండి, ఇది దీర్ఘ వృత్తాకార కక్ష. చూడండి, ఇది దీర్ఘ వృత్తాకార కక్ష. సో ఇది భూమి, అవునా? ఇక్కడ నుంచి మన ఉపగ్రహం ఇక్కడ ఉంది అనుకున్నాం. సో ఇది దీర్ఘ వృత్తాకార కక్షలో ఉంది కాబట్టి కొన్ని సందర్భాల్లో అది చాలా దగ్గరకు వస్తుంది, కొన్ని సందర్భాల్లో చాలా దూరంగా వెళ్తుంది. ఇక్కడ పెరీజీ అని అంటున్నాం. పెరీజీ అంటే ఈ దీర్ఘ వృత్తాకార కక్షలో ఉపగ్రహం అనేది భూమి నుంచి దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశం. భూపరితలం నుంచి దగ్గరి ప్రదేశాన్ని మనం ఏమంటున్నాము? పెరీజీ అని అంటున్నాము. పెరీజీ. ఓకే, ఇక అపోజీ అంటే ఏంటి? ఈ దీర్ఘ వృత్తాకార కక్షలో భూపరితలం నుంచి చాలా దూరంగా ఉంది. సో డిస్టెన్స్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఒకసారి కంపేర్ చేసుకుంటే 3,62,600 కిలోమీటర్లు. ఓకే, జస్ట్ అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. అంటే భూపరితలం నుంచి ఉపగ్రహాలు దగ్గరగా ఉన్నటువంటి దూరాన్ని ఏమంటారంటే, సో దగ్గర దూరాన్ని పెరీజీ అంటారు. చాలా దూరంగా ఉంది, దీన్ని ఏమంటారు? అపోజీ అని అంటారు. జస్ట్ ఈ రెండు పదాలను గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ కక్ష అని చెప్తున్నాం. కక్ష, కక్ష అంటే ఏంటి? ఇది భూమి. మనం అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాం. ఉపగ్రహం, ఓకే. జనరల్ గా ఉపగ్రహాలు పశ్చిమం నుంచి తూర్పుకు పరిభ్రమిస్తూ ఉంటాయి భూమి చుట్టూ. ఆ భూమి చుట్టూ ఉపగ్రహాలు పరిభ్రమించేటువంటి దిశను ఏమంటున్నాం? కక్ష అని అంటున్నాం. ఈ కక్షల్లో రెండు రకాల కక్షలు ఉంటాయండి. కక్షల్లో రెండు రకాల కక్షలు ఉంటాయి. ఒకటి వృత్తాకార కక్ష, వృత్తాకార కక్ష. రెండు దీర్ఘ వృత్తాకార కక్ష. సో వృత్తాకార కక్షలు, దీర్ఘ వృత్తాకార కక్షలు. సర్కులార్ ఆర్బిట్, సర్కులార్ ఆర్బిట్. రెండు ఎలిప్టికల్ ఆర్బిట్. ఇలా కక్షలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి వృత్తాకార కక్ష, దీర్ఘ వృత్తాకార కక్ష. సో సింపుల్ గా ద పాత్ ఫాలోడ్ బై అ శాటిలైట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్బిట్ అని అంటాం. ఉపగ్రహాలు పరిభ్రమించేటువంటి దిశని మనం కక్ష అని అంటున్నాం. కక్షలు వృత్తాకార, దీర్ఘ వృత్తాకార. సపోజ్ చూడండి, ఇది వృత్తాకార కక్ష, వృత్తాకార కక్ష. ఇట్ ఈస్ ఎ సర్కులార్ ఆర్బిట్, సర్కులార్ ఆర్బిట్. సో ఇక్కడ వృత్తాకార కక్షలో మనకు దూరం అనేది సమానంగా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకో. ఓకే, ఇక దీర్ఘ వృత్తాకార కక్ష తీసుకున్నాం అనుకోండి, ఈ విధంగా దీర్ఘ వృత్తాకార కక్ష. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఉన్నాడు, సూర్యుని చుట్టూ భూమి అనేది దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటుంది. ఓకే, రైట్. సో మనం ఇంతకు ముందే చెప్పాం, దీర్ఘ వృత్తాకార కక్షలో మనకు రెండు పదాలు వస్తాయి. ఒకటి పెరీజీ, అపోజీ. పెరీజీ, అపోజీ. సో పెరీజీ అంటే ఏంటి? దీర్ఘ వృత్తాకార కక్షలో దగ్గరగా ఉన్నటువంటి దూరం. ఓకే, సో నియరెస్ట్ డిస్టెన్స్. అదే విధంగా అపోజీ అంటే ఏంటి? దూరంగా ఉన్నటువంటిది. సో మనం ఉపగ్రహ కక్ష తీసుకున్నాం అనుకోండి,
ఫర్ ఎగ్జాంపుల్ సాటిలైట్ పార్ట్ తీసుకుంటే సపోజ్ ఇది ఒక ఉపగ్రహం అనుకుందాం. ఉపగ్రహం అనుకున్నప్పుడు సో ఈ దగ్గరగా ఉన్నటువంటి డిస్టాన్ని పెరిజీ అంటారు, దూరంగా ఉన్నటువంటి డిస్టాన్ని అపోజీ అని అంటారు. ఈ విధంగా కక్షలను మనం 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి వృత్తాకార కక్ష, రెండవది దీర్ఘ వృత్తాకార కక్ష. ఆ తర్వాత నెక్స్ట్ ఉపగ్రహాలు అంటున్నాం. ఏంటి ఉపగ్రహం అంటే? ఉపగ్రహం అంటే జనరల్ గా సాటిలైట్ అని అంటున్నాం. సాటిలైట్ అంటే ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువు చుట్టూ పరిభ్రమించేటువంటి వాటినే మనం సాటిలైట్ అని అంటారు. ఏదైనా ఒక వస్తువు తీసుకొని ఆ వస్తువు చుట్టూ పరిభ్రమించేటువంటి వాటిని ఉపగ్రహాలు, శాటిలైట్స్ అని అంటారు. శాటిలైట్స్ ఒక వస్తువు చుట్టూ పరిభ్రమించే మరొక వస్తువును మనము ఉపగ్రహం అని అంటాం. సో శాటిలైట్స్ అని అంటారు. బేసికల్ గా ఉపగ్రహాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి న్యాచురల్ శాటిలైట్స్, సహజ ఉపగ్రహాలు. సహజ ఉపగ్రహాలు. 2 ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. వీటిని కృత్రిమ ఉపగ్రహాలు అని అంటారు. సో ఉపగ్రహం అంటే ఏం చెప్పాం? ఏదైనా ఒక వస్తువు మరొక వస్తువు చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటే దాని ఉపగ్రహం అని అంటారు, శాటిలైట్ అని అంటారు. ఈ శాటిలైట్స్ 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి న్యాచురల్ శాటిలైట్స్, సహజ ఉపగ్రహాలు. ఉదాహరణ చంద్రుడు. చంద్రుడు సపోజ్ ఇది చంద్రుడు అనుకుందాం. చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాడు. ఓకే, చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాడు. సో చంద్రుని మనము సహజ ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు. ఇక ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అని అంటున్నాం. కృత్రిమ ఉపగ్రహాలు. కృత్రిమ ఉపగ్రహాలు అంటే మానవుని చేత తయారు చేయబడినటువంటి ఉపగ్రహాలు. మానవుని చేత తయారు చేయబడినటువంటి వస్తువులను మనం ఏమంటాం? కృత్రిమ ఉపగ్రహాలు. వీటిని అంతరిక్షంలోకి ప్రయోగిస్తున్నాం మనం. అవునా? సే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రయాన్. ఓకే, చంద్రయాన్ దీన్ని మనం కృత్రిమ ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు. లేదు అంటే ఇన్సాట్ ఉపగ్రహాలు ఉన్నాయి. ఓకే, మరి అదేవిధంగా ఐఆర్ఎస్ ఉపగ్రహాలు, ఆస్ట్రోసాట్స్, వీటన్నిటిని మనము కృత్రిమ ఉపగ్రహాలుగా చెప్పుకుంటాం. ఉపగ్రహం అంటే సింపుల్ గా ఒక వస్తువు ఏదైనా మరొక వస్తువు చుట్టూ పరిభ్రమిస్తే దాన్ని ఉపగ్రహం అని అంటారు. ఉపగ్రహాలు 2 రకాలు, సహజ ఉపగ్రహాలు, కృత్రిమ ఉపగ్రహాలు. సహజ ఉపగ్రహానికి ఉదాహరణ చంద్రుడు. కృత్రిమ ఉపగ్రహాలు అంటే మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్స్ అని అన్నమాట. సో ఉదాహరణ మనకు ఇన్సాట్ ఉపగ్రహాలు కానీ, ఐఆర్ఎస్ ఉపగ్రహాలు, ఇలాంటివన్నీ కూడా. సో ఇది మనకు ఒక కృత్రిమ ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఒకసారి మనము మొట్టమొదటి అంతరిక్ష ప్రయోగాలు చూసినాం అనుకోండి. సో వివిధ దేశాల వాళ్ళు వివిధ రకాల రాకెట్స్ ని, వివిధ రకాల ఉపగ్రహాలని వివిధ రాకెట్ల సహాయంతో ప్రయోగించడం అనేది జరిగింది. సో దిస్ ఇస్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. మొట్టమొదటి అంతరిక్ష ప్రయోగాలు అనమాట. ఫస్ట్ సాటిలైట్ లాంచెస్ అని అంటారు. మొట్టమొదటిసారిగా 1957వ సంవత్సరంలో స్పుత్నిక్ పిఎస్ అనేటువంటి రాకెట్ సహాయంతో స్పుత్నిక్ 1 అనేటువంటి ఉపగ్రహాన్ని సోవియట్ యూనియన్ అంటే రష్యా ప్రయోగించడం జరిగింది. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి అంతరిక్ష ప్రయోగాన్ని 1957వ సంవత్సరంలో స్పుత్నిక్ పిఎస్ అనేటువంటి రాకెట్ సహాయంతో స్పుత్నిక్ 1 అనేటువంటి ఉపగ్రహాన్ని సోవియట్ యూనియన్ అప్పటి రష్యా ప్రయోగించడం జరిగింది. ఆ తర్వాత 1965వ సంవత్సరంలో జునో 1 అనేటువంటి రాకెట్ సహాయంతో ఎక్స్ప్లోరర్ 1 అనేటువంటి ఉపగ్రహాన్ని అమెరికా ప్రయోగించడం జరిగింది. 1957లో రష్యా ఫస్ట్ టైం స్పుత్నిక్ 1 ఉపగ్రహాన్ని, 1965లో జునో 1 అనేటువంటి రాకెట్ సహాయంతో ఎక్స్ప్లోరర్ 1 అనేటువంటి ఉపగ్రహాన్ని అమెరికా ప్రయోగించడం జరిగింది. ఆ తర్వాత
1970లో 1970లో లాంబ్డా 4S అనేటువంటి రాకెట్ సహాయంతో ఓసుమి అనేటువంటి ఉపగ్రహాన్ని జపాన్ ప్రయోగించడం జరిగింది. జపాన్ 1970లో లాంబ్డా 4S అనేటువంటి రాకెట్ సహాయంతో ఓసుమి అనేటువంటి ఉపగ్రహాన్ని జపాన్ ప్రయోగించడం జరిగింది. ఆ తర్వాత 1971వ సంవత్సరంలో బ్లాక్ యారో అనేటువంటి రాకెట్ సహాయంతో ప్రాస్పెరో X3 అనేటువంటి ఉపగ్రహాన్ని యునైటెడ్ కింగ్డమ్ యూకే ప్రయోగించడం జరిగింది. ఆ తర్వాత 1980 ఇది గుర్తుపెట్టుకోండి. 1980లో ఎస్ఎల్వి శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎస్ఎల్వి శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేటువంటి రాకెట్ సహాయంతో రోహిణి అనేటువంటి ఉపగ్రహాన్ని భారతదేశం ప్రయోగించడం జరిగింది. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. చూడండి, భారతదేశం తయారు చేసినటువంటి మొట్టమొదటి ఉపగ్రహం 1975లో ఆర్యభట్ట 1975లో ఆర్యభట్ట అనేటువంటి ఉపగ్రహాన్ని భారతదేశం ఇస్రో మొట్టమొదటిసారిగా తయారు చేసింది. ఇస్రో తయారు చేసినటువంటి మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం. కాకపోతే దీన్ని మనము రష్యా సహాయంతో ప్రయోగించడం జరిగింది. ఇక స్వదేశీయంగా భారతదేశము ఎస్ఎల్వి అనేటువంటి రాకెట్ సహాయంతో పంపించినటువంటి ఉపగ్రహం ఏది అంటే రోహిణి ఇండియా. ఇది గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం భారతదేశం తయారు చేసింది ఏది? ఆర్యభట్ట. ఎప్పుడు ప్రయోగించారు? 1975. ఎక్కడి నుంచి ప్రయోగించాము? రష్యా సహాయంతో, రష్యన్ లాంచ్ ప్యాడ్ నుంచి. కానీ మనం స్వదేశీయంగా ఇండిజినియస్ గా పంపించినటువంటి ఉపగ్రహం ఏది అంటే రోహిణి. ఏ రాకెట్ సహాయంతో? ఎస్ఎల్వి శాటిలైట్ లాంచ్ వెహికల్. ఎప్పుడు? 1980లో. జస్ట్ ఇట్ ఈస్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. గుర్తుపెట్టుకోండి. 1957 ఫస్ట్ అంతరిక్ష ప్రయోగం జరిగింది. భారతదేశం 1980లో అఫీషియల్ గా పంపించడం జరిగింది. ఓకే. ఆ తర్వాత స్పేస్ షటిల్స్. స్పేస్ షటిల్స్ అని అంటున్నాం. ఇక్కడ స్పేస్ షటిల్స్ అంటే భూపరితలం నుండి అంతరిక్ష కక్షలలో భూమి చుట్టూ పరిభ్రమించి తిరిగి భూమికి చేరేటువంటి, ఇది ఇంపార్టెంట్, తిరిగి భూమికి చేరేటువంటి వాహక నౌకలు. వీటినే మనం ఏమంటున్నామంటే స్పేస్ షటిల్స్ అని అంటున్నాం. చూడండి, భూ ఉపరితలం నుండి అంతరిక్ష కక్షల్లోకి ప్రవేశించి భూమి చుట్టూ పరిభ్రమించి తిరిగి, అంటే ఒక సర్టెన్ డ్యూరేషన్ అయిన తర్వాత తిరిగి భూమికి చేరుతున్నాయి. భూపరితలం నుండి అంటే అంతరిక్షంలోకి ప్రయోగించిన తర్వాత, అక్కడ అంతరిక్ష పరిశోధన చేసిన తర్వాత తిరిగి భూమికి చేరేటువంటి వాహక నౌకలు. వీటిని ఏమంటున్నామంటే స్పేస్ షటిల్స్ అంటారు. వీటిని మొట్టమొదటిసారిగా అమెరికా ప్రయోగించడం జరిగింది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్పేస్ షటిల్ అనమాట. అంటే మామూలుగా మనం రాకెట్ ప్రయోగిస్తున్నామండి. రాకెట్ ప్రయోగించిన తర్వాత రాకెట్ ఏం చేస్తుంది? ఉపగ్రహాన్ని తీసుకెళ్తుంది. ఉపగ్రహాన్ని తీసుకెళ్లిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రాకెట్ అనుకుందాం. ఓకే. సో ఈ రాకెట్ సహాయంతో మనము ఉపగ్రహాలను కక్షల్లోకి ప్రవేశపెట్టాం. ఉపగ్రహాలని కక్షల్లోకి ప్రవేశపెట్టిన తర్వాత ఈ రాకెట్ తిరిగి రావడం అనేది జరగదు. ఆ రాకెట్ లో ఉన్నటువంటి వివిధ దశలు అనేటివి ఒక్కొక్క స్టేజ్ విడిపోతూ ఉంటాయి. ఫైనల్ స్టేజ్ వచ్చేసి ఈ ఉపగ్రహాన్ని కక్షల్లోకి ప్రవేశపెడుతుంది. అంటే ఈ రాకెట్ అనేది కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయింది. కానీ స్పేస్ షటిల్స్ అలా కాదు. స్పేస్ షటిల్స్ అనేటివి మనము అంతరిక్షంలో ప్రయోగించిన తర్వాత వాటి యొక్క సర్టెన్ డ్యూరేషన్ ఏదైతే ఉందో ఆ కాల పరిమితి కంప్లీట్ చేసుకున్న తర్వాత, అక్కడ పరిశోధన చేసిన తర్వాత తిరిగి భూమికి చేరుతుంది, సేఫ్ గా చేరుతుంది, సేఫ్ ల్యాండ్ అవుతుంది. సో వీటిని మనం ఏమంటారంటే స్పేస్ షటిల్స్ అని అంటారు. ఇటువంటి స్పేస్ షటిల్స్ ని మొట్టమొదటిసారిగా అమెరికా ప్రయోగించడం అనేది జరిగింది. ఇక అమెరికా ప్రయోగించినటువంటి కొన్ని రకాల ముఖ్యమైనటువంటి స్పేస్ షటిల్స్ ఇస్తున్నాం అనుకోండి. సో దిస్ ఇస్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. చూడండి, కొలంబియా అనేటువంటి స్పేస్ షటిల్ ఉంది. ఈ కొలంబియా అనేటువంటి స్పేస్ షటిల్ ని అమెరికా ఫస్ట్ టైం 1981లో ప్రయోగించడం జరిగింది. కొలంబియా. సో జస్ట్ ఇది గుర్తుపెట్టుకుంది. కొలంబియా అనే స్పేస్ షటిల్ ని 1981లో మొట్టమొదటిసారిగా నాసా లేదా అమెరికా ప్రయోగించడం జరిగింది. 2003లో ఇది భూమికి చేరేటప్పుడు కూలిపోవడం అనేది జరిగింది. 2003లో ఇది క్రాష్ కావడం జరిగింది. సో ఈ కొలంబియా అనేటువంటి స్పేస్ షటిల్ లోనే మన భారత సంతతికి చెందినటువంటి
కల్పనా చావ్లా అనేటువంటి వ్యోమగామి. సో కల్పనా చావ్లా అనేటువంటి వ్యోమగామి చనిపోవడం జరిగింది. ఆమెతో పాటుగా దాదాపుగా 7 మంది వ్యోమగాములు కూడా అప్పుడు చనిపోవడం జరిగింది. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కొలంబియా అనేటువంటి స్పేస్ షటిల్ ని 1981లో అమెరికా మొట్టమొదటిసారిగా ప్రయోగించింది. ఇది 2003లో క్రాష్ ల్యాండ్ కావడం జరిగింది. దీనిలో కల్పనా చావ్లాతో పాటుగా 7 వ్యోమగాములు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఛాలెంజర్ అనేటువంటి స్పేస్ షటిల్ ఉంది. ఈ ఛాలెంజర్ అనేటువంటి స్పేస్ షటిల్ ని కూడా 1983లో నాసా అంటే అమెరికా ప్రయోగించడం జరిగింది. సో ఇది 1983లో ప్రయోగించడం జరిగింది. 1986లో అది చనిపోవడం జరిగింది అనమాట. ఓకే, సో ఇది కూడా 7 వ్యోమగాములతో. సో సింపుల్ గా మీరు కొలంబియా 1981లో ప్రయోగించారు, ఛాలెంజర్ అని 1983లో ప్రయోగించారు. కొలంబియా అనేటువంటి స్పేస్ షటిల్ లోనే కల్పనా చావ్లా చనిపోవడం అనేది జరిగింది. దిస్ ఇస్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అంతే. అదేవిధంగా అట్లాంటిస్ అనేటువంటి ఒక స్పేస్ షటిల్ ఉంది. ఈ అట్లాంటిస్ ని 1985లో నాసా ప్రయోగించడం జరిగింది. జస్ట్ ఆ పేర్లు గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా నాసా అమెరికాకు చెందినటువంటి స్పేస్ షటిల్సే. డిస్కవరీ అనేటువంటి స్పేస్ షటిల్ ని హబుల్ టెలిస్కోప్ ప్రయోగించింది. ఇది యాక్చువల్ గా ఈ డిస్కవరీ అనేటువంటి స్పేస్ షటిల్ సహాయంతోనే హబుల్ టెలిస్కోప్స్ ను సో నాసా ప్రయోగించడం జరిగింది. అంటే ఈ హబుల్ టెలిస్కోప్ అనేది ఖగోళ పరిశోధన కోసం ప్రయోగించినటువంటి ఒక టెలిస్కోప్ అని. సో డిస్కవరీ అని. అదేవిధంగా ఎండీవర్ అనేటువంటి స్పేస్ షటిల్ 1992లో నాసా ప్రయోగించడం జరిగింది. సో కొలంబియా, అట్లాంటిస్, డిస్కవరీ, ఎండీవర్, ఛాలెంజర్ ఇవన్నీ కూడా నాసా ప్రయోగించినటువంటి స్పేస్ షటిల్స్. స్పేస్ షటిల్స్ అంటే ఏంటంటే స్పేస్ షటిల్స్ అంటే మనం అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన తర్వాత అంతరిక్ష పరిశోధన చేసి తిరిగి భూమికి చేరేటువంటి ఉపగ్రహ వాహక నౌకలు. వీటిని మనం ఏమంటామంటే స్పేస్ షటిల్స్ అని అంటారు. స్పేస్ షటిల్స్ అని అంటున్నాం. ఓకే, రైట్. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే శాటిలైట్, ఉపగ్రహం, స్పేస్ క్రాఫ్ట్, అదేవిధంగా స్పేస్ షటిల్. ఈ మూడింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? స్పేస్ షటిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఉపగ్రహము చూడండి, ఉపగ్రహం, స్పేస్ క్రాఫ్ట్, స్పేస్ షటిల్ అన్ని ఒక రకంగా అనిపిస్తున్నాయి, కానీ ఒక డిఫరెన్స్ అయితే ఉంది. ఇక్కడ ఉపగ్రహం అంటే మీకు చెప్పాను, ఏదైనా ఒక వస్తువు తీసుకున్నాం, ఈ వస్తువు చుట్టూ పరిభ్రమించేటువంటి మరొక వస్తువు చుట్టూ పరిభ్రమించే మరొక వస్తువు, దీన్ని మనం ఏమంటున్నాము? ఉపగ్రహం అని అంటున్నాం. సో బేసికల్ గా ఉపగ్రహాల్లో 2 రకాల ఉపగ్రహాలు ఉంటాయని చెప్పాం. ఒకటి సహజ ఉపగ్రహాలు, 2 కృత్రిమ ఉపగ్రహాలు అని చెప్పాం. సో న్యాచురల్ శాటిలైట్స్ అండ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. సో సహజ ఉపగ్రహానికి ఉదాహరణగా మనం చంద్రుడు అని తీసుకున్నాం. సో చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాడు. సో కాబట్టి దీన్ని మనము సహజ ఉపగ్రహంగా కన్సిడర్ చేశాం. ఈ కృత్రిమ ఉపగ్రహాల్లో మానవుడు తయారు చేసినటువంటి ఉపగ్రహాలు, ఇన్సాట్ ఉపగ్రహాలు కావచ్చు, ఐఆర్ఎస్ ఉపగ్రహాలు కావచ్చు, ఇతరత్రా మనం అంతరిక్షంలోకి ప్రయోగించినటువంటి అనేక రకాల ఉపగ్రహాలు. సో కాబట్టి ఉపగ్రహము, శాటిలైట్ అంటే మనకు ఒక క్లారిటీ వచ్చింది. సో ఉపగ్రహం అంటే ఏం చెప్తున్నాం? ఏదైనా ఒక వస్తువు మరొక వస్తువు చుట్టూ పరిభ్రమిస్తే దాన్ని ఉపగ్రహం అని అంటాము. ఉపగ్రహాలు 2 రకాలుగా ఉన్నాయి, సహజ ఉపగ్రహాలు, కృత్రిమ ఉపగ్రహాలు. సహజ ఉపగ్రహాలను చంద్రుడిగా తీసుకున్నాం, చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాడు. అదేవిధంగా కృత్రిమ ఉపగ్రహాలు మానవుడు తయారు చేసినటువంటి ఉపగ్రహాలు, ఇన్సాట్ ఉపగ్రహాలు, ఐఆర్ఎస్ కానీ, నావిగేషన్ ఉపగ్రహాలు కానీ, వీటన్నిటిని కూడా మనము కృత్రిమ ఉపగ్రహాలుగా కన్సిడర్ చేస్తున్నాము. ఇక స్పేస్ క్రాఫ్ట్ అని అంటున్నాం. ఏంటి స్పేస్ క్రాఫ్ట్ అంటే? చూడండి, ఇక్కడ స్పేస్ క్రాఫ్ట్ అంటే భూమి కాకుండా ఇతర ఉపగ్రహాలు ఉన్నాయి. ఇది ఒక ఉపగ్రహం,
ఇది ఒక గ్రహం. ఇది ఒక గ్రహం. సో ఈ గ్రహం చుట్టూ పరిభ్రమించేటువంటి వాటినే మనం ఏమంటున్నామంటే స్పేస్ క్రాఫ్ట్స్ అని అంటారు. అంటే భూగ్రహం కాకుండా ఇతర గ్రహాలు ఉన్నాయి, ఇతర ప్లానెట్స్ ఉన్నాయి. సో వాటి చుట్టూ అవి పరిభ్రమిస్తున్నాయి అనుకోండి. సో అంటే భూమి చుట్టూ కాకుండా ఇతర గ్రహాల చుట్టూ కానీ లేదా ఇతర సౌర వ్యవస్థలో ఉన్నటువంటి వస్తువుల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి అనుకోండి, అటువంటి వాటిని ఏమంటాము స్పేస్ క్రాఫ్ట్స్ అని అంటున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం చంద్రుడుగా తీసుకుందాం. ఓకే, చంద్రుడు. సో చంద్రుడి చుట్టూ పరిభ్రమించడానికి కోసం మనం చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 ప్రయోగాలు చేశాం కదా. చంద్రయాన్ 1, 2 and 3 ప్రయోగాలు చేశాం. అదేవిధంగా మార్స్ ఆర్బిటార్ మిషన్ అని అంటున్నాం, అంగారక గ్రహం చుట్టూ పరిభ్రమించడానికి కోసం. సో మార్స్ గ్రహం చుట్టూ పరిభ్రమించడానికి కోసం. సో వీటిని మనం ఏమంటున్నామంటే స్పేస్ క్రాఫ్ట్స్ అని అంటున్నాము. చూడండి, ఉపగ్రహం వేరే. ఉపగ్రహం అనేది భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంది, మానవ చేత తయారు చేయబడినటువంటి కృత్రిమ ఉపగ్రహాలు. ఇక స్పేస్ క్రాఫ్ట్స్ అంటే ఇవి కూడా మానవ చేత తయారు చేయబడినవే, కానీ భూమి చుట్టూ కాకుండా సౌర వ్యవస్థలో ఉన్నటువంటి ఇతర గ్రహాల చుట్టూ లేదా ఇతర వస్తువుల చుట్టూ పరిభ్రమిస్తుంటే వాటిని మనం స్పేస్ క్రాఫ్ట్స్ అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రయాన్ 1 ప్రయోగించాం, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ప్రయోగించాం రీసెంట్ గా. ఇవి మనకు స్పేస్ క్రాఫ్ట్స్ అనమాట. అదే విధంగా మార్స్ ఆర్బిటార్ మిషన్ ఉంది. సో ఇది కూడా మనకు ఒక స్పేస్ క్రాఫ్ట్ అని అంటున్నాం. ఆ తర్వాత స్పేస్ షటిల్స్ అని అంటున్నాం. స్పేస్ షటిల్స్ అంటే ఏంటి? ఆస్ట్రోనాట్స్ ఉన్నారు, ఆస్ట్రోనాట్స్. వీటినే మనము స్పేస్ షిప్స్ అని కూడా అంటున్నాం. ఆస్ట్రోనాట్స్ అంటే వ్యోమగాములు. ఈ వ్యోమగాములు ఉన్నారు. వ్యోమగాములు తీసుకువెళ్ళి అవి భూమికి సేఫ్ గా తిరిగి వస్తున్నాయి. అంటే అంతరిక్షంలో పరిభ్రమించి తిరిగి భూమికి చేరేటువంటి వాహక నౌకలు, వీటినే మనం ఏమంటున్నాము స్పేస్ షటిల్స్ అని అంటున్నాం. ఇంతకు ముందు మనం చూసాం. సో ఛాలెంజర్ కావచ్చు, డిస్కవరీ కావచ్చు, అట్లాంటిస్ కావచ్చు, ఎండీవర్ కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికా ప్రయోగించినటువంటి స్పేస్ షటిల్స్ అన్నమాట. సో ఈ విధంగా చూడండి, ఉపగ్రహం అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువు చుట్టూ పరిభ్రమిస్తే దాన్ని ఉపగ్రహం అంటారు. సహజ ఉపగ్రహాలు, కృత్రిమ ఉపగ్రహాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అదే విధంగా స్పేస్ క్రాఫ్ట్స్ అని అంటున్నాం. స్పేస్ క్రాఫ్ట్స్ అంటే ఏంటి అంటే భూగ్రహం చుట్టూ కాకుండా సౌర వ్యవస్థలో ఉన్నటువంటి ఇతర గ్రహాలు కావచ్చు లేదా ఇతర సౌర వ్యవస్థలో ఉన్నటువంటి వస్తువుల చుట్టూ, ఖగోళ వస్తువుల చుట్టూ పరిభ్రమిస్తే దాన్ని మనం స్పేస్ క్రాఫ్ట్స్ అని అంటున్నాం. ఇక స్పేస్ షటిల్స్ అని అంటున్నాం. స్పేస్ షటిల్స్ అంటే అంతరిక్ష వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకువెళ్లి అంతరిక్ష ప్రయోగాలు చేసిన తర్వాత, పరిశోధన చేసిన తర్వాత తిరిగి భూమికి చేరేటువంటి వాహక నౌకలు, వీటిని ఏమంటాము స్పేస్ షటిల్స్ అని అంటున్నాము. స్పేస్ షటిల్స్ అంటే ఈ శాటిలైట్స్ కానీ స్పేస్ క్రాఫ్ట్స్ కానీ భూమికి చేరుతున్నాయా? అవి భూమికి చేరడం లేదు. స్పేస్ షటిల్ అనేది తిరిగి భూమికి చేరడం అనేది జరుగుతోంది. ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలా మీరు. మాకు ఈ శాటిలైట్స్ ఉన్నాయి, శాటిలైట్స్ ఉపగ్రహాలు. ఈ ఉపగ్రహాలను మనము ఇన్నర్ ఆర్బిట్స్ లేదా వీటినే మనం అర్త్ ఆర్బిట్ అని అంటారు. అర్త్ ఆర్బిట్ అంటే భూకక్షలోకి ప్రవేశపెడతారు. చూడండి, శాటిలైట్స్ ని, ఉపగ్రహాలను మనం ఎక్కడ ప్రవేశపెడుతున్నాం? ఇన్నర్ ఆర్బిట్స్ లేదా అర్త్ ఆర్బిట్ అంటారు, లేదా భూకక్షలోకి ప్రవేశపెడుతున్నాం. ఇది భూమి. ఇవి భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. సో వీటినే మనము దిగువ కక్షలు అని అంటారు, లేదా లోయర్ ఆర్బిట్స్ అని అంటారు, లోయర్ అర్త్ ఆర్బిట్స్ అని అంటారు, లేదా భూకక్షలు అని అంటారు. భూకక్షలు లేదా అర్త్ ఆర్బిట్ అని అంటారు. ఇక నెక్స్ట్ స్పేస్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఈ స్పేస్ క్రాఫ్ట్స్ ని మనము ఔటర్ ఆర్బిట్స్ లేదా బాహ్య కక్షలు అని అంటారు. బాహ్య కక్షల్లోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇవి బేసిక్ టెర్మినాలజీస్ అండి.
సో వీటిపైన క్వశ్చన్స్ వస్తాయా లేదా అనేది తర్వాత విషయం, కానీ కాన్సెప్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్ ని మీకు బాగా అర్థం చేసుకోవాలి. శాటిలైట్స్ ని, ఉపగ్రహాలని మనము ఇన్నర్ ఆర్బిట్స్ లో కానీ, భూకక్షలు కానీ, లేదా అర్త్ ఆర్బిట్ లో కానీ ప్రవేశపెడతారు. కానీ ఇక్కడ స్పేస్ క్రాఫ్ట్స్ అనేవి ఉన్నాయి చూడండి, ఔటర్ ఆర్బిట్స్ లేదా బాహ్య కక్షలోకి ప్రవేశపెడతారు. బాహ్య కక్ష అంటే ఏంటి? భూకక్ష కాకుండా సౌర కుటుంబంలో ఉన్నటువంటి ఇతర గ్రహాల యొక్క కక్షలు, వాటిని మనము బాహ్య కక్షలు అంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ చంద్రయాన్ తీసుకోండి, చంద్రయాన్, అదే విధంగా మార్స్ ఆర్బిటాల్ మిక్చర్. సో ఈ చంద్రయాన్ని మనం ఎక్కడ ప్రవేశపెట్టాము? చంద్రుని యొక్క కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. చంద్రయాన్ని చంద్రుని కక్షలోకి. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే చంద్రయాన్ 1 కక్షలో తిరుగుతూ ఉంది మూన్స్ ఆర్బిట్ లోకి. చంద్రయాన్ 2 ఓకే. సో మనం చంద్రయాన్ 2 లో ఏం తీసుకున్నాం? ల్యాండర్ తీసుకున్నాం, రోవర్ తీసుకున్నాం, ఆర్బిటార్ తీసుకున్నాం. ఆర్బిటార్ అనేది చంద్రుని కక్షలో తిరుగుతుంది, ల్యాండర్ అనేది సేఫ్ ల్యాండ్ అవుతుంది, రోవర్ అనేది చంద్రుని ఉపరితలం పైన దిగిన తర్వాత అది కాస్త ప్రాకుతూ పరిశోధిస్తుంది. కానీ మనకు చంద్రయాన్ 2 అనేది దురదృష్టవశాత్తు ఫెయిల్యూర్ కావడం జరిగింది టెక్నికల్ ఇష్యూస్ వల్ల. ఇప్పుడు చంద్రయాన్ 3 ప్రయోగించాం. చంద్రయాన్ 3లో ఆర్బిటర్ ని ప్రయోగించాలి, ల్యాండర్ అండ్ రోవర్. ఎందుకు అంటే మనం చంద్రయాన్ 2లో ప్రయోగించినటువంటి ఆర్బిటర్ సక్సెస్ఫుల్ గా పనిచేస్తుంది. కాబట్టి చంద్రయాన్ 3లో ఓన్లీ ల్యాండర్ అండ్ రోవర్ ని మాత్రమే ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో కాబట్టి ఇక్కడ చంద్రయాన్ ప్రయోగంలో మనము చంద్రుని కక్షలోకి వీటిని ప్రయోగించడం జరిగింది. మార్స్ ఆర్బిటార్ మిషన్. సో మార్స్ ఆర్బిటార్ మిషన్ లో మార్స్ అంగారక గ్రహం, ఆ మార్స్ యొక్క కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది, ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది, శాటిలైట్స్ ని, ఉపగ్రహాలని మనము భూకక్షలోకి ప్రవేశపెడతాము. ఇక్కడ స్పేస్ క్రాఫ్ట్స్ అనేటువంటి వాటిని బాహ్య కక్షలోకి ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది, బాహ్య కక్షలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది.